సో హై గైస్ అఖండ 2 65 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ చూద్దాం. సో దానికన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే వేసుకోండి. సో బాలయ్య ఈ సినిమా అయితే పెద్ద డిజాస్టర్ కొట్టిండు. కానీ ఈ సినిమా ఏరేవే చూస్తే చాలా దగ్గర వచ్చేసరికి ఈ సినిమా వచ్చేసరికి చాలా అంటే చాలా మంచిగా అయితే పర్ఫార్మ్ అయితే చేసి చెప్పుకోవచ్చు. విత్ ఫ్లాప్ టాప్ అర్థం చేసుకోండి బాలయ్య ఏ లెవెల్లో క్రేజ్ తన మార్కెట్ ఉందో. సో మనం ముందుగా వచ్చేసరికి తెలుగు స్టాండ్ నుంచి అయితే వద్దాం. మన నైజాంలో వచ్చేసరికి 20 కోట్ల బిజినెస్ కి 22 కోట్ల షేర్ అంటే 2 కోట్ల ప్రాఫిట్ విత్ ఫ్లాప్ టాప్ అర్థం చేసుకోండి బాలయ్య క్రేజ్ ఏ లెవెల్లో నైజాంలో ఉందో అండి. నెక్స్ట్ వచ్చేసరికి సీడెడ్ లో వచ్చేసరికి ఈ సినిమాకి 20 కోట్ల బిజినెస్ జరిగితే 14.9 కోట్ల షేర్ అంటే ఇక్కడ ఇంకా వచ్చేసరికి 5.9 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. ఇంపాసిబుల్. బట్ ఓటీటీలో అయితే వచ్చేసి ఫ్లాప్ టక్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మరి అక్కడ ఫ్లాప్. అలా ఈస్ట్ వెస్ట్ గుంటూరు నెల్లూరు ఇక్కడ ఈ ఏరియాస్ వచ్చేసరికి ప్రతి దగ్గర బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేకపోయింది అని చెప్పొచ్చు. సో ఈ సినిమా వచ్చేసరికి చాలా ఘోరంగా అయితే పర్ఫామ్ చేసింది అని చెప్పొచ్చు. సో ఫ్లాప్ అయితే అయింది అని చెప్పొచ్చు. అలా మన ఆంధ్రప్రదేశ్ లో అలా తెలంగాణలో ఈ సినిమా వచ్చేసరికి షేర్ వచ్చేసరికి 79 కోట్ల షేర్, గ్రాస్ వచ్చేసరికి 100 కోట్ల గ్రాస్ అయితే ఇప్పుడో దాటిందని చెప్పొచ్చు. ఇంకా కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ స్టేట్ లో వచ్చేసరికి కేవలం 11 కోట్ల గ్రాస్, ఇంకా నార్త్ నుంచి 5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ నుంచి వచ్చేసరికి ఇంకా 24 కోట్ల గ్రాస్. అలా మన అఖండ 2 సినిమా వచ్చేసరికి 65 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే వరల్డ్ వైడ్ గా చెప్తున్నాం. సో గ్రాస్ వచ్చేసరికి 138 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పొచ్చు. షేర్ వచ్చేసరికి ఈ సినిమాకి వచ్చేసరికి 88 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పొచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా ఈ సినిమా వచ్చేసరికి 25.4 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. ఇంత షేర్ వచ్చే అవకాశం ఉందంటారా మన అఖండ 2కి? ఈ సినిమా ఆల్రెడీ ఓటీటీ అవైలబుల్ ఉంది. నేను చెప్తుంది కొన్ని ఏరియాస్ లో వచ్చేసరికి, కొన్ని స్టేట్ లో వచ్చేసరికి ఈ సినిమా అయితే ఆడుతుందని చెప్పొచ్చు. తెలిసిందే కదా, సీనియర్ మూవీస్ కావచ్చు, అలానే కొన్ని ఫిల్మ్స్ వచ్చేసరికి కొన్ని థియేటర్లు ఎక్కువ రోజులు అయితే ఆడుతాయి. ఆ కలెక్షన్ రిపోర్ట్ అయితే నేనే చెప్పడం అయితే జరిగిందని చెప్పొచ్చు. మీరైతే ఎలాంటి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఈ సినిమా వచ్చేసరికి ఓటీటీలో వచ్చేసింది, ఏంది మళ్ళీ కలెక్షన్ అప్డేట్ ఎందుకు చెప్తున్నాం అంటే కొన్ని ఏరియాస్ లో మిగిలిపోతున్నాయి. సో దాని గురించి అయితే నేనైతే రిపోర్ట్ అయితే చేస్తాను అంతే. సో ఇది మన అఖండ 2 65 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. దీని గురించి మీరేమనుకుంటారంటే డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.